హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. కొన్ని థింగ్స్ మనం డే చేయాలా, డే చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అయితే అవుతాం. ఎవరన్నా ఏమన్నా చేద్దామనుకుంటున్నాను అనుకో, చేసేయండి, డైరీ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నాదే, ఒకవేళ నేను గోప్రో ఉండడానికి డైరీ చేయకపోతే ఇవాళ నా దగ్గర గోప్రో ఉండకపోతుండే. గోప్రోది ఏమైందంటే బిగ్ బిలియన్ అయితే వచ్చింది. బిగ్ బిలియన్లో గోప్రో తీసుకోవాలా, కాకపోతే నా దగ్గర అంత అమౌంట్ లేకుండే. ఈ గోప్రో కాస్ట్ వచ్చేసి నార్మల్ టైంలో 27,000, కానీ బిగ్ బిలియన్ ఉన్నప్పుడు 22,000 ఉండే. సో ఆ టైంలో నేను ఏం చేసిన అంటే మన దగ్గర అంత క్యాష్ అయితే లేవు, కానీ తీసుకోవాలా లేదా ఎట్లా తీసుకోవాలా అని చెప్పి కొంచెం డేర్ అయితే వేసిన. ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ జాబ్ కూడా లేదు, ఈఎంఐ కట్టుకోవడానికి నా దగ్గర ప్రాపర్ జాబ్ కూడా లేకుండే. కానీ నేను ఏదైతే అది అయింది ఫస్ట్ అయితే తీసుకున్నాక ఏదో ఒకటి మనకైతే అవుతుంది అని చెప్పి కొంచెం డేర్ అయితే వేసిన. కొంచెం డేర్ వేసి నేను గోప్రో అయితే తీసుకున్నాను. అండ్ నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్ అది. నేను ఆ రోజు డైరీ చేయకపోతే ఇవాళ నా దగ్గర గోప్రో అయితే ఉండకపోతుండే. సో నేను డైరీ చేసి మంచి పని అయితే అయింది, దానివల్ల ఇవాళ గోప్రో అయితే నా దగ్గర ఉంది. సో మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటున్నాను అనుకో, డైరీ చేసేయండి. డైరీ చేసేసింది అనుకో ఎట్లా అంటే ఓకే, అప్పుడు కష్టమైతే ఉంటుంది, కానీ కొన్ని డేస్ తర్వాత మనం ఏదైతే చేయాలనుకుంటామో అట్లా హ్యాపీగా అయితే ఉంటాము. నేను ఆ రోజు డైరీ చేయకుండా ఈఎంఐలా గోప్రో తీసుకోకపోతే ఇవాళ నా దగ్గర నిజంగానే గోప్రో ఉండకపోతుంది. నేను ఆ రోజు డైరీ చేసిన గోప్రో తీసుకోవాలని చెప్పి కొంచెం డైరీ చేసి ఈఎంఐలా క్రెడిట్ కార్డ్తో ఈఎంఐలా గోప్రో అయితే వేసుకున్నా. ఇప్పుడు నా ఈఎంఐ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, అందుకోసమే నేను ఇట్లా బ్లాగ్ అయితే వేస్తున్నా. ఎక్కువ థింక్ చేయకండి, ఏమైనా చేయాలనిపిస్తే చేయండి, ఏదైనా కొనాలనిపిస్తే కొనేయండి. ఎందుకంటే మనం ఇవాళ కొనలేదు అని చెప్పి రేపు రిగ్రెట్ కావడం కన్నా కొన్నాం అనుకో, రేపటిది రేపు ఏదైనా అవుతుంది కంపల్సరీ. ఏదైనా ఒకటి మనకు ఒక జాక్పాట్, ఏదైనా ఒక లక్ అయితే మనకు ఫేవర్ అయితే ఉంటుంది. సో నిజంగా నేను ఆ రోజు చాలా ఆలోచించిన గోప్రో కొనేటప్పుడు ఈఎంఐలో తీసుకుంటున్నా, కానీ కొంటానా, ఆ ఈఎంఐ కడతానా లేదా, కట్టగలుగుతానా లేదా అని చెప్పి నేను చాలా ఆలోచించిన. కానీ ఆల్మోస్ట్ నిజంగా అన్నీ ఈజీగా క్లియర్ అయితే అయిపోయినాయి. జస్ట్ అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా. మీరు కూడా ఎవరన్నా ఏదైనా చేయాలని కూడా కాన్ఫిడెంట్గా వేసేయండి. మనం దాన్ని ల్యాగ్ చేసినాం అనుకో, అది ల్యాగ్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ నన్ను ఆ రోజు కొనకుండా డబ్బులు ఉన్నప్పుడే కొందామంటే నేను 22,000 నేను ఎప్పుడు జంప్ చేయకపోతుండే. ఆ రోజు డైరీ వేసి తీసుకున్నా కాబట్టి ఇవాళ నా దగ్గర అయితే గోప్రో అయితే ఉంది. సో ఇప్పటి నుంచి నేను కూడా దీంతో ఒక లెసన్ అయితే నేర్చుకున్నా. ఏంటంటే ఏమన్నా చేయాలనుకుంటే డైరీతో చేసేయాలా. డైరీ వేయకుండా మనం ఇట్లనే ఉన్నాం అనుకో, ఇట్లనే ఉంటాం, ఏం చెయ్యం. డైరీ వేసి ఏదో ఒకటి చేసాం అనుకో, కొంచెం ఒక స్టెప్ అనేది ఎదుగుతాం. నేను ఆ రోజు డైరీ వేయకుండా కొనకపోతే ఇవాళ నా దగ్గర గోప్రో ఉండకపోతుండే. నేను ఆ రోజు డైరీ వేసి కొన్నా కాబట్టి నా దగ్గర అయితే గోప్రో ఉంది. అండ్ దీంతో అయితే మోటో వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. దానివల్ల నేను కొంచెం అప్గ్రేడ్ అయినా కదా నా లైఫ్లో. సో అంతే, కొన్ని డైరీ వేయండి, అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంది. సో అదే చెప్పాలనుకున్నా. ఈ రోజుకి ఆ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.